కొత్తది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మెదడులో ఆ ప్రోగ్రామింగ్ వచ్చేసింది, ఆ ప్రోగ్రామింగ్ తప్ప వాయిస్ వచ్చేసింది, తగినటువంటి వాయిస్ వచ్చేసింది, అది ప్రిపేర్ చేసుకుంటే సరే. అంటే ఒకటి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇలా మద్దతు తెలిపినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మేధావులు విద్యావంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం విశ్లేషించుకోవాలేమో అనేది నా అభిప్రాయం. అంటే ఆయన ఆలోచించినట్టే ఈ వర్గం కూడా ఆలోచిస్తుందా? మిడిల్ క్లాస్ కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసినప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, రాజధాని లాంటివి అలాగే పెండింగ్లు పెట్టి, అంటే ఆయన రేట్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆలోచన తీరు కూడా అలాగే ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళనో, లేకపోతే మనకేంటంటే మేధావి అంటే మన దగ్గర ఉన్నోడు మేధావి కాదు కదా, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళే మేధావులు. వాళ్ళందరూ కూడా మేధావి అంటే మనం పనికిరాని వాళ్ళమని మనకు ఒక ఆత్మన్యూనత, ఈ రాష్ట్రమే పనికిరాదు, దేశమే పనికిరాదు అని దేశం దాటి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి తెలివిగలవాడు అనేటువంటిది నమ్మకం ఉంటుంది. జయప్రకాష్ నారాయణ చంద్రబాబుని సమర్థించాడంటే అది కరెక్ట్ ఆటోమేటిక్ గా. అదే జగన్ సమర్థిస్తే కనుక ఈయన ఒక మేధావి అంటారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఇదివరకు జగన్కి అనుకూలంగా ఆయన మాట్లాడినప్పుడు మేధావి జేపీ లాంటి వాళ్ళే చెప్పారన్నారు. అవును. ఇప్పుడు ఈడెక్కడ మేధావి